ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు. ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము. దేవగిరి కటమున భూదేవుడు బ్రహ్మవిదుడభవ దీక్షితుడవనిం పావనుడు భరద్వాజ కులావిర్భూతుడు సుధర్ముడనునొకడవరు. ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు, త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు, నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు, భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చెయ్యనివాడు, తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టం అండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళ అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి, భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. ఆయన ఏమనాలండి, నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది, మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి. కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో? ధీరుడుగాన, ధీరత్వం అంటే జ్ఞానమునందు లభించేటటువంటి స్వభావం, అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదింగన కెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్నడు తవిరో వందురనేల ఇట్టులెవ్వారికి నెవ్వారవుదురిలా బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వమున్. ఏంటే నీ వెర్రి? ఎవరికి తల్లిదండ్రులు, ఎవరెవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వాళ్ళది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు 11 రోజుల్లో మర్చిపోతున్నాడు. మర్చిపోయేవాడు సంతోషంగా తిరిగి చేస్తున్నాడు. వాడికి మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండగలమా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిరిగి గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడై ఉన్నాడు. అంతటి కృతజ్ఞమే ఈ లోకం. అటువంటి బిడ్డల కోసం, దేనికోసం నీకు అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు. నువ్వు తరిస్తావు, నేను తరిస్తాను. అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి, ఏదో తొందరగా మనల్ని లాగేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చి పారాయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో. లేవంటారెందుకు? ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు. అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు. కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి, దీనికి అనవలసిన మాట, అనవాని మాట అన్నది తెలియదు. ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం. ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా, ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది, ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు. కాబట్టి ఈవిడ ఒకసారి పొరిగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య. వాదులాట వస్తే ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది. ఇలా చేయకూడదు అనేది ఉంది. అనేటప్పటికీ ఆవిడంది కోపంతో, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది. దుడ్డు కలుగుదాము నీవు తినుటకెవ్వరేది దిక్కులేదు, బిడ్డలున్న దాన పేర్మినాకనయౌదే తలక్రిందులొచ్చు తపస్సుకొనిన. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలి. ఎంత ఉంటే ఏమిటి? దుడ్డు కలుగునేమో, నీకు డబ్బు ఉందేమో, మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు?
రాజులు పట్టుకెడతారు అసలు. మాకు అలా కాదు. మా తర్వాత తినడానికి పిల్లలు ఉన్నారు, మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలు ఉన్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడ వస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి. నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి. అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి, నేను ఇక్కడికి వచ్చి కూడా పుస్తకం తిప్పా, దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని. అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు. ఆ మాట అనరాదు. ఆ మాట అంది, పాప ఆవిడ చాలా బాధపడింది. చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకి వెళ్ళి చెప్పింది, నాకు బిడ్డలు పుట్టరా, నాకు అమ్మ అన్న మాట లేదా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు? మళ్ళీ మళ్ళీ అటువైపు ఎందుకు పెడతావు? ఎందుకు దుఃఖం? దానివల్ల ఏమిటి కలుస్తుంది నీకు? నీకు బిడ్డలు కలుగుతారో కలగరో, నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో, ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషం వల్లనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈశ్వరుణ్ణి అడుగుతాను ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు. 2 విరుల దండలు శివుని దండాల నుంచి తీయు కోమలాంగి పడతి, ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పంబు కొనిన పెదవి విరిచే కోవిదుండు. 2 పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే, లేదా అంటే మా దంపతుల యందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని, ఇది ఈశ్వర నీ సంకల్పాన్ని చెప్పేయాలి. మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో, అనగా మా ఇద్దరికి కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పి అని 2 దండలు పట్టి, నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు, ఇది ఈశ్వర శాసనం, ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి 2వ దండన ఆవిడ తీశాడు. ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు, కాబట్టి మన ఇద్దరికి సంతానం కలగరు. ఇంకా నువ్వు ఈ ప్రశ్నలను వెయ్యవద్దు, నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు, నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఆమె వల్ల సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. ఏమవుతుందో తెలుసా? అనవిని ఇప్పుడు ఇట్టులి నీవనెదవు వీరోక్తి పెండ్లి ఆడిన సమతింగని పూరుసేతు వెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలం. నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసి, నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, ఆమె పేరు గుష్మా. గుష్మా అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అందుకు ఈయన మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది.
ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చి ఒక చిత్రం జరిగింది. అంటే 101 శివలింగాల్ని 30 రోజులు పూజ చేస్తే 30 రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి. తగ్గితే దగ్గరగా 3000 దగ్గరలో అవుతాయి. 3 ఏళ్ళు పూజ చేస్తే ఇంటూ 36. మామూలుగా అయితే 1,09,080 శివలింగాలను పూజ చేయాలి. అంటే దగ్గరగా 1,00,000 పూర్తయి. పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది. అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది, విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండు లాంటి మగ పిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని. ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడు యందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు. చాలు కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి మెల్లిగా మనస్సును ఈశ్వరుడు యందు చేయాలని ఈవిడ రోజు ఒక్క శివలింగాన్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది. వివాహానికి వాడికో సంబంధం చూశారు. మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాడిని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వీరవారు ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి, కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్ద పీట వేశాడు. మా వియ్యపురాలు గౌరవించి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిని పిలిచేవారు. ఆ వియ్యాలవారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు చూసావా, నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఇంత కష్టపడినా ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు శయనించి ఉన్నారు. శయనించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే. ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటి దామలు కారుతుండగా గుండెలను బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో పిల్లవాడిని పొడిచి చంపేసి పిల్లవాడి శరీరాన్ని కోసేసింది. ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావన వ్యక్తని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్లి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది. పాప ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, ఏదో 12 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళు, గుర్రు పెట్టి నిద్రపోతుంది శుభ్రంగా చక్కగా. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది. తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడిది చూసి గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవది అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలను ఇచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు. వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు.
వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీడిని నమ్మి ఈ పూజ చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతులో వేద్దామని వెళ్ళింది. నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఏమీ అనలేదు. చాలా మంది దీన్ని మార్చి రాశారు. మూలంలో అలా లేదు. ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు. ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది, ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది. ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికి ఆ పువ్వుని ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాను. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడి చేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడండి ముక్కు మీద వేలేసుకుని యవని దైవం కొడుకేర్పడ అవికల కృపుడతడి సాపు అర్భకు భక్తోత్సవరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధంబిందున్. ఒరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్ళగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. ఎక్కుడు మోదము లేక అక్కపై గినుకు కొనక ఆమె పొమరుపై చక్కగా చేయిట కడుమెచ్చక ముక్కంటి స్వామి తెంచెవడి. కొడుకు మీద చెయ్యేసుకుని అక్క తప్పు నాన్న పెద్దమ్మలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తాడు. ఇది విచిత్రం. పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. ఆ వాసుకి ఆ పదతాళమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతుంది. పరుగును వచ్చి గుష్మా ఈ త్రిశూలంతో అక్కడిని పొడి చేస్తానన్నాడు. ఎందుకంటే ఆయన తెల్లబోయాడు. ఈశ్వరుడు తెల్లబోయి ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టి తెలిసిందండి. మా అక్క చంపిందంటే చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో పడేసిన వాడిని బతికించారు, నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవరు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదు లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తి నాకు ఒకటే. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ యందు నాకు పూరిక కలిగింది. ఈ ఔదార్యాన్ని నాకు అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి అంతేనా అన్నాడు. అంతే, దింపే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు 101 లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలుగు. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు. భస్మేశ్వరుడు నీ పేరుతో తెలుస్తానన్నాడు. ఒక భక్తురాలు, ఎటువంటి భక్తురాలు నువ్వు, ఇక్కడ వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం భస్మవన గుర్తు రావాలి. మామూలుగా నా ఔదార్యం కాదు, నా ఔదార్యం ప్రకటితమవడానికి నువ్వు కాదు. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, భస్మేశ్వరుడు అని. భస్మేశ్వరుడి మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట. ఇంత మాట అన్నావు కదా భస్మ, 101 తరాలు మీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెళుతుంటారు. వరం ఇచ్చేశాను.
ఏమి ఔదార్యం అండి? మీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధి తీసేసి ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. ఇవన్నీ అడిగిందా? భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోటు లేదండి. అందుకే మన వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు. మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా, ఓ బస్సులో వెళ్ళిపోతున్నా, లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నాం అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో, షోడశోపచారాలతో పక్కన నీళ్లు ధరిణి కూడా లేకుండా, శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా, విభూతి పెట్టుకోకుండా, మొహం కడుక్కోకుండా, వ్యర్థమించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు. మీరు జాగ్రత్తగా అవతరించండి. శ్రీ పార్వతీనాథ చిన్మయబోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ బల భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలిందు చూట మోహనాకార సన్ముని చిత్త చోర సాగర తూ నీర జగదేక శూర నాగచర్మాంబర నయన చోధుర పర్వత కోదండ పరివృతా జండ సర్వలోక శరణ్య సజ్జనగన్య దీనజనాధీన దినకరనయన సూనాస్త్రభంగ వసుమతీ శతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహరా జయ మేరు ధీర ఇటు నింతలంచుచూ ఎల్లకాలంబు పటుర ధ్యానంబు పరగదా చేసి. ఇది ధ్యానం. మీరు రైల్వే